జీవన జ్యోతి. పార్శ్వ తలనొప్పి అంటే ఏమిటో వివరిస్తారండి? పార్శ్వ తలనొప్పి అంటే పార్శ్వం అంటే ఒక పక్క. ఈ తలనొప్పి అనేది మామూలుగా మనకి ఎప్పుడైనా ఈ మొత్తం అంతా రావడం కానీ తలంతా రావడం కానీ జరుగుతుంటుంది కదా. అలా కాకుండా ఏంటంటే ఈ పార్శ్వ తలనొప్పి ఒక పక్క మాత్రమే, కుడి పక్క కానీ ఎడం పక్క కానీ ఒక్క పక్క మాత్రమే వస్తూ ఉంటుంది. దీన్ని మనం అంటే ఆధునిక పరిభాషలో మైగ్రేన్ అని కూడా అంటూ ఉంటారు. ఇలా తలనొప్పి ఏంటంటే మెదడులోంచి కొన్ని ఎమైన్స్ అని కొన్ని ఒక రకమైనటువంటి రసాయనిక పదార్థం మెదడులోంచి విడుదలవుతూ ఉంటుంది అనమాట. ఆ విడుదల అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఆ ఎమైన్స్ విడుదలైనప్పుడు ఒక పక్కన విపరీతమైన తలనొప్పి రావటం, ఈ వాంతిలాగా వచ్చినట్టు అవ్వటం, ఇలాంటివన్నీ లక్షణాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఎండలో వెళ్ళటం వల్ల వస్తుంటుంది. ఈ ఎండలో వెళ్ళినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి లేక ఈ ఎమైన్స్ ఎక్కువగా విడుదలవటం, ఈ పార్శ్వ తలనొప్పి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత మరొక కారణం ఏంటంటే కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతున్నప్పుడు కూడా తొందరగా ఈ తలనొప్పి అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ఈ పార్శ్వ తలనొప్పి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఎలాగంటే ఇప్పుడు కొంతమందిలో ఇగో ఈ కారణం వల్ల వస్తుంది అన్నది గమనించుకోవచ్చు. కొంతమందిలో అసలు గమనించలేరు అనమాట. ఎవరికి వాళ్ళకే ఏం చేస్తే వస్తుంది, ఏం చేస్తే రావట్లేదని తెలియదు. కానీ గమనించుకుని చూసి అంటే ఏ కారణంగా మనకు వస్తుంది అనేది దృష్టి పెట్టుకోవాలన్నమాట. అంటే కొంతమందిలో ఇది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. తరచూ ఈ తలనొప్పి రావటం, ఒక రోజు 2 రోజు అసలు లేవలేకపోవడం. ముఖ్యంగా ఏంటంటే ఈ తలనొప్పి వచ్చేటప్పుడు కొన్ని లక్షణాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తలనొప్పి వచ్చినప్పుడు ఏంటంటే ఒట్టిగా ఈ తలనొప్పి ఒకవైపు రావడం అన్నదే కాకుండా వాంతికి వచ్చినట్టుగా ఉంటుంది. విపరీతమైన వాంతి లక్షణం కనపడుతూ ఉంటుంది. ఆ వాంతి అయిపోతే కానీ తగ్గదు అది, అలా ఉండటం. తర్వాత ఏంటంటే ఒక కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది, రెండో పక్క బాగానే ఉంటుంది, ఒక పక్క నుంచి నీరు కారుతూ ఉంటుంది అనమాట. తర్వాత శబ్దం వినలేకపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చల్లటి పదార్థాలు కానీ ఈ తలనొప్పి వచ్చే లక్షణం ఉన్న వాళ్ళు బాగా తగ్గించేసుకోవాలి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం, అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి ఆహారాన్ని సరిపోయినంతగా తీసుకుంటూ ఉంటే కూడా ఈ తలనొప్పి రాకుండా ఉండడం అనేది చాలా మందిలో గమనించినటువంటి విషయం. సమయానికి ఆహారం తీసుకోవడం, తర్వాత నిద్రను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కరెక్ట్గా రాత్రి సమయానికి పడుకొని ఉదయం వరకు చక్కటి నిద్ర పడితే కూడా ఈ తలనొప్పి రావటం అనే సమస్య తేలిగ్గా తగ్గుతుంది. కనుక నిద్ర, విశ్రాంతి చక్కగా తీసుకుంటూ ఉండాలి. అలాగే మనకి యోగా, తర్వాత ప్రాణాయామం, ఈ రెండు కూడా ఒత్తిడిని తగ్గించి బాగా రిలాక్స్ చేయడానికి, ఈ నొప్పి రాకుండా సహాయపడటానికి అనువైనటువంటి మార్గాలు ఉంటాయి. అవి నేర్చుకుని వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఈ మైగ్రేన్ రాకుండా, అంటే ఈ పార్శ్వ తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. డాక్టర్ గారు, పార్శ్వ తలనొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక వచ. ఈ వచని తెలుగులో వసకొమ్ము అని కూడా అంటూ ఉంటారు కదా. చాలామంది ఇళ్లలో కూడా పిల్లలకి తొందరగా మాటలు రాలేదంటూ ఉంటే దీన్ని కొంచెం అరగదీసి గంధవతి నాకిస్తూ ఉంటారు. ఈ వచకి ఏంటంటే ఈ తలనొప్పిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంది. ఏంటంటే ముఖ్యంగా ఇది నర్వస్ సిస్టమ్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అందుకని మాటలు రానప్పుడు కూడా ఏంటంటే నర్వస్ సిస్టమ్ బాగుపడితే మాటలు బాగా వస్తాయి కనుక అది ఉపయోగపడుతుంటుంది అనమాట. అలాగే నొప్పిని తగ్గించేటువంటి గుణం కూడా ఈ వచలో బాగా ఉంది. వచకొమ్ముని చక్కగా చూర్ణం చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకునేందుకు కాస్తంత చూర్ణం తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టును చూర్ణం చేసుకుని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం ఔషధం తయారు చేసుకునేందుకు కొద్దిగా చూర్ణం తీసి పక్కన పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక సుగంధి పాల. దీన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం చూర్ణం తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక పిప్పలి. ఈ పిప్పళ్ళని కొద్దిగా మూకొట్లో వేయించి తర్వాత పొడి చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిపాటి చూర్ణాన్ని తీసుకుని ఇందాక చూర్ణాలతో కలుపుకుందాం. ఈ ఔషధం కోసం మనకు కావాల్సినటువంటి మరొక మూలిక నల్ల కలువలు. ఈ నల్ల కలువని ఎండబెట్టినటువంటి పువ్వులను చూపిస్తున్నాం మీకు ఇక్కడ. అవకాశం ఉన్న వాళ్ళు, ఎవరికైనా అవకాశం ఉంటే కనుక వాళ్ళు ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి పువ్వునే తెచ్చి వాడుకోగలిగితే కనుక పువ్వు నుంచి తీసినటువంటి రసం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది.
చాలా మందికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఎక్కడ మనకి నల్ల కలువలు అవన్నీ దొరుకుతాయి కదా. అందువల్ల ఏంటంటే కొంచెం ఈ మూలికల దుకాణాల్లో ఎక్కడ ఎండిన నల్ల కలువలు దొరికితే వాటిని తీసుకుని వాడుకోండి. ఈ నల్ల కలువలకి నొప్పిని తగ్గించడంలో చాలా చాలా మంచి గుణం, ముఖ్యంగా ఈ తలనొప్పిని తగ్గించడంలో ఇవి చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అవకాశం ఉన్న వాళ్ళు రసం తీసి ఈ చూర్ణంతో కలుపుకోండి, లేని వాళ్ళు నల్ల కలువ చూర్ణాన్ని వాడుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా చూర్ణం తీసుకుని మిగతా చూర్ణాలతో కలుపుకుందాం. ఇప్పుడు మనకి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన మూలికలన్నీ సిద్ధమయ్యాయి కదా. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇందాక చెప్పాను కదా, కలువలు అవకాశం ఉన్న వాళ్ళు నల్ల కలువలను తెచ్చుకుని వాడుకోండి. ఆ కలువని చక్కగా నూరి రసం తీసి ఈ చూర్ణాల మిశ్రమంలో కొద్దిగా ఆ రసాన్ని కలుపుకొని వాడుకోవాలి. అంటే ఎప్పుడు తలనొప్పి వస్తే అప్పుడు వాడుకోవడానికి అనమాట. ముందుగా కలిపి దాన్ని నిల్వ ఉంచుకోకూడదు, అప్పటికప్పుడు కలుపుకోవాలి. చూర్ణాలు అయితే కనుక ముందుగానే రెడీగా ఉంచుకొని ఓ సీసాలో పోసి ఉంచుకోవచ్చు. ఎప్పుడు కొంచెం తలనొప్పి వచ్చినా సరే దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది వాడుకోవడానికి ఏం చేయాలంటే కొద్దిగా, అంటే మన నుదుటి మీద మందులాగా రాసుకోవడానికి కావాల్సినటువంటి చూర్ణాన్ని తీసుకుని దాంట్లో ఆముదాన్ని కలుపుకోవాలి. ఇలా చూర్ణాన్ని తీసుకుని దానిలో ఆముదాన్ని చూర్ణాన్ని కలిపి ఒక లేపంలాగా తయారు చేసుకోవాలి. దీన్ని ఇలా లేపాన్ని తయారు చేసి ఉంచుకొని కొంచెం తలనొప్పి లక్షణం అనిపించగానే, ఎందుకంటే ఈ మైగ్రేన్ వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమైపోతుంది, ముందే తలనొప్పి రాబోతోంది అన్న లక్షణాలు కొంచెం రాగానే తెలిసిపోతాయి. అది నెమ్మదిగా తీవ్రం అయిపోతుంది. అంటే ఒక్కసారిగా తీవ్రంగా రాకుండా కొద్దిగా మొదలై మెల్లమెల్లగా మొదలై బాగా తీవ్రం అయిపోతూ ఉంటుంది. అలా ఏంటంటే కొంచెం ఈ లక్షణం మొదలైంది అని తెలియగానే ఈ లేపాన్ని తయారు చేసుకుని లేపాన్ని చక్కగా నుదురంతా రాసి పెట్టి అలా ఉంచేసుకున్నట్టయితే కనుక తలనొప్పి పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ తలనొప్పి బాగా వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇందాక చూపించుకున్నాం కదా వచా చూర్ణం, ఈ వచా చూర్ణాన్ని తీసుకుని ఒక 2 చిటికల చూర్ణం, అంటే ముక్కుపొడి పీల్చినట్టుగా ముక్కు లోపలికి పీల్చుకోవాలన్నమాట. 2 చిటికలతో ఈ చూర్ణాన్ని తీసుకుని కొంచెం ముక్కు లోపలికి పీల్చుకుంటే కూడా తొందరగానే ఈ మైగ్రేన్ తలనొప్పి బాగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. జీవన జ్యోతి